హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే మా బాబు నాతో కూడా వచ్చి కూర్చొని లేచి ఏడుస్తూ ఉన్నాడు, అమ్మ అమ్మ అంటూ. నాకైతే అసలు ఏం పని కాలేదు. ఇంకా వీడికి షర్ట్ కూడా వేయలేదు నిద్ర లేచాక. ఇంకా చూడండి, ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో నీట్నెస్ ఎట్లా మెయింటైన్ చేయాలన్నది. ఇంకా మనం ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న నిద్ర లేచిన వెంటనే మనం ముగ్గు అయితే వేసుకోవాలి కదా. ఇంకా అందులో ఎండలు చూడండి, ఇప్పుడు జస్ట్ 6:40 అట్లా అవుతుంది. అమ్మో, ఎండలు బీభత్సంగా ఉన్నాయి. మరి ఆంధ్రాలో ఎట్లా ఉన్నాయో కానీ. ఉదయాన్నే లేచి ఇంకా లేచిన వెంటనే తెలిసిందే కదా, పూజ అయితే స్టార్ట్ చేసినాక నేను పొయ్యి దగ్గరికి అయితే వస్తాను. గ్యాస్ దగ్గరికి వస్తాను. అసలు అది గ్యాస్ కూడా కాదు, ఇన్ఫ్రాడ్ అన్నమాట. నైటే నేను అన్నీ కడిగి పెట్టేసి ఉండడం వల్ల ఇట్లా ఉంటుంది. ఫస్ట్ దీంట్లో అయితే వాటర్ అయితే చేంజ్ చేసేస్తాను. ఎందుకంటే మళ్ళీ దీంట్లో దుమ్ము అదంతా పడుతుంది కదా. వాటర్ చేంజ్ చేసిన వెంటనే దీన్ని తీసుకెళ్ళి సన్లైట్ పడే విధంగా పెడతాను. మొక్కలకి సన్లైట్ వాటర్ తగిలినప్పుడే కదా అవి బాగా వస్తాయి. ఇంకా దాన్ని అలా పెట్టేశాను. ఇది చూడండి, ఇదేంటంటే నేను వంట చేస్తుంటే బాండలు తగిలింది, వేడి బాండలి. ఇంకా అది అట్లా ఆకు బ్లాక్ అయిపోయింది. అసలు డే అంతా మర్చిపోయడం వల్ల నైట్ అయితే ఇడ్లీకని పప్పు నానేసాను. బియ్యం అన్నీ నానేసాను. ఇంకా మేము ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా, కాఫీ అని. సో మేము వాడేది తిరుమల పాలు. ఎందుకంటే ఊర్లో మాకు పాడుంది, అందుకల్లా మాకేందంటే బరి పాలు అలవాటైపోయి అసలు ఆవు పాలు అనేది అస్సలు తాగలేకపోతున్నాము. అట్టు చేద్దామని చెప్పేసి నేను దీపం పెట్టడానికి వెళ్ళాను. ఈ లోపల అది మాడిపోయింది. ఈ లోపల బియ్యం వేరే లోపల మా బాబు వచ్చి ఇంకా తోసేశాడు. ఇంకా అన్నీ చేసేసి అన్నం అయితే పెట్టాను. మేము అన్నంలో ఖచ్చితంగా నిమ్మకాయ పులుసు అయితే పిండుతామండి. అందుకే నేను బాటిల్ తెచ్చిపెట్టుకుంటాను. సరే ఏం కర్రీ చేద్దామా అని చెప్పి బీనీస్ చేద్దామని చెప్పి బీనీస్కి అన్నీ ఉడకబెట్టేసి అన్నీ చేశాను. ఇది హీట్ తట్టుకోలేక కదిలిపోతూ ఉంది. ఇంకా ఇదంతా ప్రాసెస్ అయిపోయే లోపల మా వారికి చికెన్ తినాలనిపిస్తుంది అని చెప్పి ఇన్స్టామార్ట్లో చికెన్ అయితే ఆర్డర్ పెట్టారు. యాక్చువల్లీ ఈ చికెన్ కోసం చూస్తే ఏం ఆర్డర్ పెట్టారో చూడండి. ఇది 450 గ్రామ్స్ ఏమి ఉన్నాయంట. ఇంకా దానికోసం ఇవన్నీ ఆర్డర్ పెట్టారు. ఇంకా ఒక బ్రెడ్ ప్యాకెట్ అనేది ఇంకోటి 9 రూపీస్ అని బ్రెడ్ అనేసరికి ఇంకోటి కూడా తీసుకున్నారు. అలానే నాకు ఎక్కువ ఎయిర్ ఫాల్ అయిపోతుందంటే, అసలు ఎంత ఎయిర్ ఫాల్ అయిపోతుందంటే అసలు చెప్పలేకపోతున్నాను. దువ్విన దగ్గర దువ్వినట్టు పడిపోతుంది. అందుకే ఈ మధ్య చూశాను పారాషూట్ రోస్మెరీ ఆయిల్ అని. సో ఇది కూడా తీసుకున్నాను. ఇది పచ్చకర్పూరము హీట్ చేసేది అన్నమాట. దోమలు ఎక్కువ ఉంటున్నాయి. డేలో అన్నా ఓకే, కానీ నైట్ అయితే అందుకే ఇది కూడా తీసుకున్నాను. ఇంకా నేనైతే పందిరి చిక్కులు కర్రీ చేసేసానండి. ఈ లోపల మా వారు చికెన్ తెచ్చారని చెప్పాను కదా. ఇంకా నేను ముందుగానే ఆమ్లెట్ కనుక కట్ చేసుకున్నామని దీనికి వాడుకున్నాను. ఈ పచ్చకర్పూరం ఎట్లా వాడలేదు మళ్ళీ చెప్తాను. పాపం ఈ బాండలి కింద వేడికి కదిలిపోతూ ఉంది. ఇంకా అందులో ఇది ముదురుకోడేమో ఎక్కువసేపు ఉడికింది. నేను ఎప్పుడైనా సరే వంటకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంక ఇవన్నీ వలవాలి. అలానే అల్లం కూడా పీల్ చేసి అదంతా మిక్సీకి వేస్తాను. ఇంకా చికెన్ చేస్తుంటే బాణలు కూడా చూడండి ఎట్లా ఊగిపోతుందో. ఇంకా ఈరోజు మా లంచ్ అయితే ఇదే. సడన్గా వెదర్ చేంజ్ అయ్యి వర్షం అయితే పడింది 3:30 ఆ టైంలో. సో కూల్ అయిందండి. అసలు ఎంత హాట్ ఉందంటే అంత హాట్గా ఉంది ఇక్కడ. ఇంకా మరి ఆంధ్రాలో ఎట్లా ఉంది. ఇంకా అలానే వర్షం పడ్డాక సాయంత్రం మా వారు ఆఫీస్ నుంచి రాగానే వేడివేడిగా తింటారని చెప్పి ఇడ్లీ అలానే చట్నీ చేశాను. ఇంకా తెలిసిందే కదా, పడుకునే ముందు వంటిల్లంతా క్లీన్ చేసి పడుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పుడు ఆ ఫ్రెష్ ఫీల్ అనేది ఉంటుందని. ఇంకా అలానే మా వాడి కోసం స్వీట్ పొటాటో అయితే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. మేము ఉషా ఎయిర్ ఫ్రైయర్ వాడతాము. ఇంకా నేను చెప్పాను కదండి పచ్చకర్పూరం ఎట్లా వాడాలనేది. ఇది మనం ఇట్లా ప్లగ్లో పెట్టేసి మనకు పచ్చకర్పూరం 2 కానీ 3 పీసెస్ కానీ వేసేసి ఆన్ చేసేస్తే అది కొద్దిగా హీట్ అయ్యి ఆ పచ్చకర్పూరం అనేది కరిగి ఒక పొగలాగా వస్తుంది. లాస్ట్లో ఒక మంచులాగా బాగా ఫామ్ అవుతుంది. ఎక్కువ వేసుకోవద్దు, 1-2 చాలు. ఎక్కువ దమ్ములు ఉంటే వేసుకోండి. మరీ ఎక్కువ స్మెల్ వెలిసి ఒకలాంటి తలనొప్పి వస్తుంది. సరే మరి ఉంటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.